మై బ్యూటిఫుల్ కప్ కేక్స్. ఈరోజు టాపిక్ నిజంగా ప్రేమ ఉందా లేదా అవసరం ఉందా? మనం ఇల్యూజన్లో ఉన్నామా లేదా నిజంగా ప్రేమ మనకి దొరికిన మనం దాన్ని డౌట్ చేస్తున్నామా అని అంటే ఎస్, ప్రజెంట్ మన అందరి మధ్య సేమ్ క్వశ్చన్ తిరుగుతుంది. మీరు ఒక్కళ్ళే కాదు, నా ఫీలింగ్ కూడా ఇది. ప్రేమ ఉంది, బట్ దాని ఫామే మారింది. పైన జనరేషన్లో ఏంటంటే ప్రేమ అనగానే టైం ఇవ్వడం, లెటర్స్, వెయిటింగ్. ఇప్పుడు ప్రేమ అంటే ఇన్స్టెంట్ రిప్లై, స్టోర్ రివ్యూస్, లొకేషన్ షేరింగ్. ప్రేమ పోలేదు, కానీ మనం దాన్ని మెజర్ చేసే స్కేల్ అప్ మారింది. అందుకే దొరికిన ప్రేమను కూడా నమ్మలేకపోతున్నాం. నిజమైన ప్రేమ వచ్చినప్పుడు కూడా ఇది కూడా ఒక ఫేజ్ ఏమో అని డౌట్ వస్తుంది. బికాస్ మనం చాలా ఫేక్ వెర్షన్స్ చూసాం. సిచ్యువేషన్షిప్, బ్రెడ్ క్రంపింగ్, గోస్టింగ్ ఇలా. సో మనం ఇల్యూజన్లో లేమా అంటే కొంచెం అవుననే చెప్పాలి. ఇన్స్టాగ్రామ్లో పర్ఫెక్ట్ కపుల్స్ అండ్ మూవీస్లో పర్ఫెక్ట్ ఎండింగ్స్ చూసి మనం కూడా లవ్ అంటే ఆల్వేస్ బటర్ఫ్లైస్ ఉండాలని అనుకుంటున్నాం. కానీ నిజమైన ప్రేమలో బటర్ఫ్లైస్తో పాటు బోర్డమ్ కూడా ఉంటుంది, ఫైట్స్ కూడా ఉంటాయి, సైలెన్స్ కూడా ఉంటుంది. ఇల్యూజన్లో ఉన్నామంటే మన ఎక్స్పెక్టేషన్స్ అనేది ఇల్యూజన్. దొరికినా కూడా తెలుసుకోలేకపోతున్నామంటే ఎస్, అవుననే చెప్పాలి. ఎందుకంటే మనం లవ్ని ఫీల్ అవ్వట్లేదు, వెరిఫై చేస్తున్నాం. వాళ్ళు మన మెసేజ్ చూడగానే వెంటనే రిప్లై ఇవ్వాలి, ఇన్స్టాలో నుంచి ట్యాగ్ చేస్తున్నారా లేదా, అండ్ వేరే వాళ్ళతో ఎలా మాట్లాడుతున్నారనే కంపారిజన్. ఇలా నిజమైన ప్రేమ అవసరం లేదు అనుకుంటే బతకగలం, కానీ ఉంది అని నమ్మితేనే జీవితం అర్థవంతం అవుతుంది. ఫస్ట్ నీతో నువ్వు ప్రేమగా ఉండు. నువ్వు నీకు వాల్యూ ఇవ్వకపోతే ఎవరిచ్చినా సరే అది ఫేక్గానే అనిపిస్తుంది. స్లోగా నువ్వు లవ్ని రెస్పెక్ట్ చేయడం స్టార్ట్ చేయి. ఫాస్ట్గా వచ్చేవి ఏవైనా సరే ఫాస్ట్గానే వెళ్ళిపోతాయి. వాళ్ళు కొన్ని రోజులు సైలెంట్గా ఉన్నారంటే దాని అర్థం ప్రేమ లేదని కాదు. నువ్వు వెయిట్ చేయి, నిజమైన బంధం కూడా సైలెంట్లో ఉంటుంది. ప్రేమ అంటే ఎప్పుడు కన్విన్స్ చేయడం కాదు, చాయిస్ కాదు. ప్రతిరోజు నేను ఇన్ని చూస్ చేసుకుంటా అనే ఫీలింగ్, అది దొరికితే వదులుకోవద్దు. బాయ్, ఇట్స్ యువర్ మియా మిథునా.